హలో గైస్, ఇవాళ రివ్యూ వచ్చేసరికి ది ఫ్యామిలీ స్టార్ ఎవరైతే విజయ్ దేవరకొండ మూవీ ఏదైతే ఉందో ఫస్ట్ షో అయితే నేను చూపించాను గుంటూరులో. సో ఈరోజు నా రివ్యూ అయితే ఇస్తానన్నమాట. మెయిన్ ఈ సినిమాలో బీజిఎం ఏదైతే ఉందో అది నాకు కొంచెం మరీను హిట్ అని చెప్పను, అలాగని ఫ్లాప్ అని చెప్పను. ఫైట్స్ అప్పుడు కొంచెం బాగుంది బీజిఎం అయితే, బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఏదైతే ఉందో. తర్వాత వచ్చేసరికి పాటలు అయితే అదేదో మీరు చూశారు కదా, ట్రైలర్ లాంచ్లో వచ్చింది కదా, ఆ ఒక్క పాట తప్పితే మిగతావి కూడా చెప్పుకోదగ్గట్టుగా పాటలు అయితే లేవు. మిగతాది ఫైట్స్ ఏవైతుండే 4 ఉన్నాయి. సో ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్లో 2 ఉంటాయి, సెకండ్ హాఫ్లో 2 ఉంటాయి అనమాట. సో ఫైనల్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాము. ఈ సినిమా ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో పక్కా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మీరు ఏదైతే టికెట్తో కొని వెళ్తారో ఆ టికెట్కి న్యాయం 200% జరిగిద్ది. ఎందుకంటున్నానంటే దీంట్లో ఓన్లీ విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో. ఇంకా ఎవరి క్యారెక్టర్లు కూడా అంతగా డెప్త్ ఉండవు. జగపతి బాబు కానీ లేకపోతే హీరోయిన్ కానీ వీళ్ళందరూ కూడా అంత డెప్త్ ఉండే క్యారెక్టర్లు అయితే కాదు. మెయిన్ ఏంటంటే ఇదంతా కూడా విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకున్న సినిమా అనమాట. సో ఫన్ బాగుంది. అలాగే మెయిన్ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కొంచెం డల్ అయ్యిద్ది, బట్ చాలా బాగుంది సినిమా. అలాగే ఇంకోటి ఏంటంటే డైరెక్షన్ అయితే అతను ఆల్రెడీ గీతా గోవింద్ తీశాడు. గీతా గోవింద్లో సాంగ్స్ హైలైట్. మెయిన్ దీంట్లో అన్ని సాంగ్స్ అయితే లేవు. స్క్రీన్ ప్లే ఇంకా దాంతో పోల్చుకుంటే ఏంటంటే అది స్టోరీ బేస్డ్ కొంచెం కొత్తగా అనిపించింది. ఇది కొంచెం ఫ్యామిలీ స్టార్ అంటే ఏంటి, కొంచెం పిసినారితనంగా ఫ్యామిలీని తన భుజాల మీద వేసుకుని తీసుకెళ్లే సినిమా అనమాట ఇది. అంటే ఇద్దరు అన్నదమ్ములు, ఇతను మూడో అతను. సో ఇద్దరికి జాబులు లేక ఒక అన్న తాగుపోతాడు. సో ఎందుకు అలా అయ్యాడు, ఫ్యామిలీ మొత్తాన్ని కేర్ తీసుకునే విధంగా ఈ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అనమాట. సో తన క్యారెక్టర్కి 200% కదా 500% న్యాయం చేశాడు. నాకు అది బాగా నచ్చిందనమాట. ఫైనల్గా నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5/3 అయితే ఇస్తున్నాను. సో ఈ సూపర్ హిట్ మూవీ అయితే కాదు సినిమాకి విజయ్ దేవరకొండకి, బట్ లైగర్ తర్వాత ఓకే పాజిటివ్ వేలో ఇది ఒక మంచి సినిమా అని నేను చెప్పగలుగుతాను. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. సినిమా అయితే కంపల్సరీ నచ్చింది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు, బట్ సినిమా వెళ్ళి చూసామా, మనం పెట్టిన మనీకి ఓకే పర్లేదు సినిమా చూసామని చెప్పుకోదగ్గ అయితే సినిమా ఇది. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా అయితే కాదు, సూపర్ హిట్ సినిమా అయితే కాదు. ఇది నా రివ్యూ. నచ్చితే మాత్రం మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపచ్చు.